హాయ్ అండి అందరికీ శ్రావణ సండే ఆదివారం శుభాకాంక్షలు. సో శ్రావణ మాసం వచ్చింది ఆల్రెడీ 2 డేస్ 3 డేస్ అయిపోతుంది కూడా. ఐ థింక్ గురువారం అమావాస్య కాబట్టి ఇక శుక్రవారం నుంచి ఆ, శ్రావణ మాసం స్టార్ట్ అయింది. సో మాకు ఇన్ని రోజులు సృష్టి ఉండే కదా, మా మామ చనిపోయిండు. సో పంతులు గారిని పూజారిని అడిగితే ఇంకా 21 డేస్, యాక్చువల్లీ 16 డేసే అంట పాలోళ్ళకి. ఇంకా 21 డేస్ వరకు ఉండి శుద్ధి చేసుకొని దీపం పెట్టుకోవచ్చమ్మా అని చెప్పారు. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఓకే అని. సో నేను నిన్న మొన్న మొత్తం ఇల్లు శుద్ధి చేసిన అనమాట. ఆ వీడియోస్ కూడా నేను మెల్లిగా టైం చూసుకొని సెండ్ చేస్తూ ఉంటాను. సో శుద్ధి చేసుకున్న తర్వాత ఇల్లంతా సెట్ చేసుకొని ఈరోజు పొద్దున్నే లేచి తొందరగా పనులు చేసుకొని ఇంకా బయట పనులు ఇంట్లో పనులు అన్నీ సెట్ చేసుకొని స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత నేను నా ఫ్యామిలీ అంటే నేను మా పిల్లలందరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట. సో గుడి వచ్చేసి మా ఇంటి దేవుడైన గంగపురం చెన్నకేశవ స్వామి. సో ఈరోజు పిల్లలు సండే కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారని చెప్పి ఇంకా మేము మా కారులోనే వెళ్ళాము, నేను మా ఆయన మా పిల్లలు ఇద్దరు. సో మా పెద్దోడికి అసలు వీడియోస్ ఇష్టం ఉండదు ఎక్కువగా. ఇంకా నేను వీడియోస్ తీస్తుంటే మమ్మీ వద్దు అంటున్నాడు. అంత స్వీట్గా ఏం చెప్పర్లే, వద్దు అని ఒక ఇట్లా చూపు చూస్తారనమాట. సో నేను నీకు ఇబ్బంది పెట్టనులే అని చెప్పి ఇంకా వాడి ఇష్టం అని చెప్పి వదిలేసిన అనమాట. సో ముందు మా ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, పక్కన మా చిన్నోడు కూర్చున్నాడు. సో ఈరోజు సండే ఆదివారం కాబట్టి గుడి దగ్గర ఎక్కువగా భక్తులు లేరు, ఒక పూజలు అయితే జరుగుతున్నాయి. ఇంకా స్పెషల్ ఏంటంటే నాకు చాలా చాలా సంతోషం ఏంటంటే స్వామివారిని వీడియో తీసుకునే అవకాశం ఈరోజు దొరికిందనమాట. యాక్చువల్లీ అసలు అక్కడున్న పంతులు పూజారి వాళ్ళు ఉంటారు కదా, అస్సలు వీడియోస్ తీసుకొనియ్యరు, వద్దమ్మా వీడియో తీయొద్దు అంటారు. సో ఇక్కడ ఆ రోజు లేరు కాబట్టి ఇంకా ఈరోజు లేరు కాబట్టి నేను తీసుకున్నాను. అండ్ కొబ్బరికాయలకు మా ఆయన డబ్బులు ఇస్తుంటే పెద్దమ్మ మొదటి గిరాకీ కాబట్టి అలా మొక్కి తీసుకుంటుంది. సో ఇది మా ఇంటి ఇలా వెళ్ళిపోయి మా ఇంటి దేవుడైన గంగపురం చెన్నకేశవ స్వామి అనమాట. సో మనం ఏం చేస్తుంటే మన పిల్లలు అదే చేస్తారు కదా. సో మేము మొక్కి లోపలికి వెళ్తున్నామని మా పిల్లలు కూడా మొక్కి లోపలికి వెళ్తున్నారు. గుడి చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఇంకా శ్రావణ మాసం కాబట్టి ప్రతి శనివారం ఉచిత అన్నదానం కూడా ఉంటుంది. తర్వాత ఉంటుందా లేదా నాకు తెలియదు. ఇక్కడ ఆంజనేయ స్వామి, మొదట ఆంజనేయ స్వామికి మొక్కాలన్నమాట. మా ఆయన దీపం పెడుతున్నాడు, సరిగా దీపము ఇంకా అండ్ అగరబత్తీలు వెలిగించి ఇంకా ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేసి తర్వాత లోపలికి వెళ్ళాలి. ఈ విధంగానే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి అనమాట ఆ మెట్లు. సో ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. నేను ఇంతకు ముందుకు కూడా వీడియోస్ పెట్టినాను స్వామివారివి. సో ఇక్కడ జనవరి ఫిబ్రవరి మధ్యలో చెన్నకేశవ స్వామి జాతర, గంగపురం జాతర కూడా జరుగుతుంది. మాకు అమ్మ వాళ్ళకు ఇంటి దేవుడు గంగపురం చెన్నకేశవ స్వామి, మాకు అంటే అత్తమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు కూడా గంగపురం చెన్నకేశవ స్వామి. అండ్ ఇది చెన్నకేశవ స్వామికి కొట్టాల్సిన కొబ్బరికాయ అనమాట. ఫస్ట్ ఆంజనేయ స్వామికి, తర్వాత చెన్నకేశవ స్వామికి కొట్టాల్సిన కొబ్బరికాయ ఇక్కడ కొడతామన్నమాట. సో ఇక్కడ కోనేరు కూడా ఉంది. అండ్ ఇదంతా ధ్వజస్తంభం. సో ధ్వజస్తంభం అండ్ ఇక్కడ కోనేరు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నాకు టైం లేక వీలుగాక తీయలేదు. ఇది ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళడానికి, ఇంకా గుమ్మం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎవరైనా అందుబాటులో ఉంటే దగ్గరలో ఉంటే వెళ్ళండి. జడ్చెల్ల నుంచి ఐ థింక్ 7-8 కిలోమీటర్స్ ఉండొచ్చు, నాకు అంత బాగా తెలీదు, దగ్గరగా ఉంటుంది. చూడండి స్వామివారిని వీడియో తీసే అవకాశం దొరికింది ఈరోజు. అండ్ మా ఆయన మా పిల్లలకు బొట్టు పెట్టడం, టెంకాయ దగ్గరుండి కొబ్బరికాయ కొట్టించడం అవన్నీ చేసిండు. సో మేము దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా మా వారికి ఎప్పుడు ఫోన్లు వస్తూనే ఉంటాయి, బిజీ ఆయన బిజీ పర్సన్ అనమాట. సో ఫోన్ మాట్లాడుతుంటే నేను ఇంకా పిల్లలకి ఇట్లా చేపిస్తున్నప్పుడు మా ఆయన వచ్చిందనమాట. ఇవి వచ్చేసి స్వామివారి పాదుకలు, ఉద్దాలు అంటారు కదా అవన్నమాట. సో వాటితోటి మనల్ని కొట్టిస్తారు. అండ్ అది అయిపోయిన తర్వాత మేము ప్రసాదం తీసుకోవడానికి వచ్చినాము. సో ఇక్కడ ఒక పావురం మా పెద్దబాబు అంటుంది, మమ్మీ అది బొమ్మనా పావురమా అంటే, లేదు నాన్న అది పావురమే అని. దీని తర్వాత చాలా వచ్చినాయి అనమాట. అండ్ మేము ప్రసాదం తింటున్నాము. మా ఆయన ప్రసాదం తిన్న తర్వాత చేయగడుకొని
అక్కడున్న పెద్దమ్మలకంటే అవ్వ వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి 20 రూపీస్ ఇచ్చిండనమాట. 5 రూపీస్ నలుగురికి 5 రూపీస్ అని చెప్పి. ఇది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే వాళ్ళు కొట్లాడుతున్నారనమాట అసలు. మీకు ఇన్ని అంటే మళ్ళీ మా ఆయన చెప్పిండు నలుగురికి కలిపి 20 ఇచ్చిన 5 తీసుకోండి. అండ్ వచ్చే ముందు మేము టిఫిన్ కూడా వేసి వచ్చినాం అనమాట. ఇది మా ఫ్యామిలీ పిక్ ఒకటి. అండ్ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన అబ్బాయిది పెళ్ళి ఉంటే వెళ్ళినాం అనమాట. ఈ అబ్బాయి అయితే ఎంత మంచోడు అంటే అబ్బా, చాలా అంటే చాలా మంచోడు. సో ఈ అబ్బాయికి చాలా అందమైన అమ్మాయి రావాలని అనుకున్నాము. బాగుంది అమ్మాయి, పర్వాలేదు మంచిగానే ఉంది, కానీ గుణం బాగుండాలి. సో అమ్మాయి గుణం ఎలా ఉంటుందో మనకు అప్పుడే అర్థం కాదు కదా. ఎవరైనా కొత్త వ్యక్తులు మనం వాళ్ళకి కానీ వాళ్ళు మనకు కానీ అర్థం కావాలంటే సో టైం పడుతుందన్నమాట. సో అమ్మాయి అయితే బాగుంది. ఇంకా మా రవి అయితే చాలా 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 మంచోడు, చాలా ఓపిక ఉంది, చాలా నిదానస్తుడు, చాలా మంచోడు, అందగాడు కూడా చెప్పొచ్చు. సో నేను వీడియో తీస్తున్నాను అనమాట. మనకి ఎక్కడికి వెళ్ళినా వీడియో ఇంపార్టెంట్ కదా. సో నేను ఈ విధంగా వీడియో తీస్తుంటే నా వెనకాల అక్క నవ్వుతుందనమాట. అక్క ప్రజెంట్ మా ఇంటి పక్కనే ఉంటుంది. సో అక్క నవ్వుతుంది. అండ్ ఎస్, ఇంకా పెళ్ళికి వెళ్ళేసి చాలాసేపు ఉన్నాను నేను పెళ్ళిలో. పెళ్ళి అంటే అందరు అడుగుతున్నారు. మా అక్క ఇంకా చెల్లి అంటే మా తోటికోడళ్ళు ఇద్దరు కూడా రాలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురు కలిసే వెళ్తాం కాబట్టి వాళ్ళు రాలేదు అని అడుగుతున్నారు. సో వాళ్ళు కొంచెం పనిలో ఉండి రాలేదని నేను చెప్తున్నాను అనమాట. సో మేము అక్కడ చాలా అంటే చాలా మినిమం 2-3 అవర్స్ స్పెండ్ చేసి తర్వాత వాళ్ళకి ఆశీర్వాదాలు అందించి ఒక ఫోటో దిగి ఇంకా లంచ్ చేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతూ ఉంటాయి. సో వచ్చేసి నేను చెప్పేదంటే, సో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా గున్ని పాప. సో ఈ గున్ని పాప గురించి మీకు ఎప్పుడో జమానాలో చెప్పిన, తిను నా ఫ్రెండ్ అనమాట. ఈ చిన్న పాప ఏ శశి అని ముద్దుగా పిలుస్తుంటుంది నన్ను. సో ఇది గ్రూప్ ఫోటో అనమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.